హాల్ గోడలకు దేవుడి ఫోటోలు, పూర్తి వాస్తు రహస్యాలు. నమస్కారం మిత్రులారా. మన ఇల్లు మన జీవితానికి ప్రతిబింబం. ఇంటి గోడలు కేవలం సిమెంట్తో కట్టినవి కావు. అవి మన భావాలను, మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. మన ఇంటి హాల్ గోడలకు దేవుడి ఫోటోలు పెట్టవచ్చా? పెడితే ఏ దిశలో పెట్టాలి? ఏ దేవుడి ఫోటోలు ఉండాలి, ఏవి ఉండకూడదు? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అంశం గురించి క్లుప్తంగా చర్చించబోతున్నాం. ఈ వీడియోలో మీ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలో మీకు పూర్తి స్పష్టత వస్తుంది. హాల్ గోడలపై దేవుడి ఫోటోలు అసలు ఉండవచ్చా? ఇదే మొదటి ప్రశ్న. హాల్ గోడలకు దేవుడి ఫోటోలు ఉండవచ్చా అని. దీనికి సమాధానం అవును, తప్పకుండా ఉండవచ్చు. సాధారణంగా పూజా గది అనేది అత్యంత పవిత్రమైన ప్రదేశం. అక్కడ మనం రోజు దీపారాధన చేస్తాం. అయితే హాల్ అనేది ఇంటికి ముఖద్వారం లాంటిది. ఇక్కడే మనం కుటుంబ సభ్యులతో సమయం గడిపే చోటు మరియు అతిథులు వచ్చే చోటు. హాల్ గోడలకు దేవుడి ఫోటోలు పెట్టడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే హాల్ గోడలపై ఫోటోలు పెట్టేటప్పుడు అవి కేవలం షోపీస్ లాగా ఉండకూడదు. దానికి తగిన గౌరవం, పవిత్రత కల్పించాలి. గోడలకు తగిలించే ప్రతి పటం మీ ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. దిశల విశ్లేషణ. ఏ గోడకు ఏ ఫోటో పెట్టాలి? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విభాగం దిశలు. వాస్తు ప్రకారం దేవుడి ఫోటోలు ఏ గోడకు ఉండాలి? వాటి ముఖం ఎటువైపు చూడాలి? ఈశాన్య గోడ. హాల్లోని ఈశాన్య మూల గోడ దేవుడికి అత్యంత శ్రేష్టం. ఈ మూల దైవానికి నిలయం. ఇక్కడ ఫోటోలు పెడితే ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. తూర్పు గోడ. ఈశాన్యంలో వీలు కాకపోతే హాల్లో తూర్పు గోడకు దేవుడి ఫోటోలను తగిలించవచ్చు. సూర్యోదయం నుంచి వచ్చే సానుకూల శక్తిని ఇవి ఆకర్షిస్తాయి. ఇక్కడ పెట్టే ఫోటోల ముఖం పశ్చిమం వైపు చూడాలి. ఉత్తర గోడ. ఉత్తర గోడ కుబేర స్థానం. ఇక్కడ లక్ష్మీదేవి లేదా వినాయకుడి ఫోటోలు పెడితే ధనలాభం కలుగుతుంది. వీటి ముఖం దక్షిణం వైపు ఉంటుంది. దక్షిణ గోడకు పొరపాటున కూడా వద్దు. ఇది చాలా ముఖ్యం మిత్రులారా. దక్షిణ గోడకు ఎప్పుడూ దేవుడి ఫోటోలను తగిలించకండి. దక్షిణ దిశ యమస్థానంగా లేదా పితృదేవతల స్థానంగా పరిగణిస్తారు. దేవుడు ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపు చూస్తూ ఉండాలి. ఏ దేవుడి ఫోటోలు ఉండాలి, ఏవి ఉండకూడదు? హాల్ గోడలపై మీరు ఎలాంటి ఫోటోలు పెడుతున్నారనేది మీ మనశ్శాంతిని నిర్ణయిస్తుంది. శాంత స్వరూపాలు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు లేదా ఆశీర్వదిస్తున్న వినాయకుడి ఫోటోలు హాల్ గోడలకు శోభనిస్తాయి. యుద్ధ రూపాలు వద్దు. కాళికామాత ఉగ్రరూపం, నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధించే దృశ్యం లేదా యుద్ధం చేస్తున్నట్లు ఉండే ఫోటోలు హాల్ గోడలకు పెట్టకండి. ఇవి ఇంట్లో ఉద్రిక్తతను పెంచుతాయి. ఇవి పూజా గదిలో ఉన్నా పర్వాలేదు, కానీ హాల్లో వద్దు. పలిగిన ఫోటోలు. ఫ్రేమ్ పలిగిన, గ్లాస్ పలిగిన వెంటనే వాటిని మార్చాలి. పలిగిన ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. పాతబడిపోయిన ఫోటోలు. రంగు వెలిసిన ఫోటోలను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. పాటించాల్సిన కఠిన నియమాలు. హాల్ గోడలకు దేవుడి ఫోటోలు పెట్టినప్పుడు ఈ నియమాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. శుభ్రత. గోడలపై దుమ్ము పేరుకుపోకూడదు. రోజు మెత్తని గుడ్డతో ఫోటోలను తుడవాలి. పాదరక్షలు. దేవుడికి ఫోటోలు ఉన్న గోడ మీద షూ ర్యాక్ ఉండకూడదు. ఇవి దైవాన్ని అవమానించడమే. ఎత్తు. ఫోటోలను మరీ నేలకు దగ్గరగా పెట్టకండి. కనీసం మన ఛాతీ ఎత్తులో లేదా అంతకంటే పైన ఉండాలి.
లైటింగ్, ఫోటోలపై చీకటి పడకుండా పైన ఒక చిన్న వాల్ లైట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం పవిత్రంగా ప్రకాశిస్తుంది. ఆహార నియమాలు, హాల్లో దేవుడి ఫోటోలు ఉన్నప్పుడు అక్కడ కూర్చొని మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం మంచిది కాదు. వీలైతే ఆ సమయాల్లో ఫోటోలను ఒక సన్నని పరదా ఏర్పాటు చేసుకోవాలి. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ ఆచరణ అనేది వాస్తు ప్రకారం ఉంటే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. మీ హాల్ గోడలను దైవత్వంతో అలంకరించుకోండి. తద్వారా మీ ఇల్లు ప్రశాంతతకు నిలయంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ ఇంట్లో దేవుడి ఫోటోలు ఏ గోడకు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వాస్తు విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.